అందరు బాగున్నారా? ఈ రోజు అయితే మేము ట్రిప్ కి అయితే మేము మేడారం అయితే వెళ్తున్నాం అనమాట. మా నాని వాళ్ళతోని అండ్ మా డాడీ అయితే వెళ్తున్నాము. అండ్ మేము బస్ లో కూడా వెళ్తున్నాము. సో ఈ వీడియో అయితే చాలా ఫన్నీ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. కంటిన్యూగా చూడండి. ఎవరైతే కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని చేయండి. కామెంట్ కూడా పెట్టండి. మేము ఎలా ఉన్నామో కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ చేసుకున్నాం. కోన బంగారంగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? సో ఈ వీడియోలో వచ్చేసి అయితే మేమైతే అత్తమ్మలతోటైతే మా అత్తమ్మ వాళ్ళతోటైతే మేము మేడారం జాతరకి అయితే వెళ్తున్నాము. ప్రతిసారి వీడియోలో మమ్మీ వాళ్ళతో వెళ్తాం కదా, ఈసారి అయితే మేము అత్తమ్మలతో వెళ్తున్నాము. అత్తమ్మలతో సెకండ్ ట్రిప్ అనమాట. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మనం వేడిపాయల దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళినాం కదా, ఆ ట్రిప్ తర్వాత నెక్స్ట్ ఈ మేడారం ట్రిప్పే. ఈ ట్రిప్లో వచ్చేసి మేము 4 గుళ్ళు అయితే వెళ్తున్నాము. అది ఈ వీడియోలో చూసేయండి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మేమైతే మేడారంకి అయితే బయలుదేరినాం అన్నట్టు. మేడారంకి వెళ్ళేటప్పటికి మేము ఇంకా అట్లనే 4 గుళ్ళని అయితే దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి 1000 స్తంభాల గుడి, 1000 స్తంభాల గుడి తర్వాత భద్రకాళి టెంపుల్ తర్వాత ఐనవోల్ మల్లన్న టెంపుల్, ఆ తర్వాత మేడారం అనమాట. ఈ వీడియోలో వచ్చేసి ఉట్టి 1000 స్తంభాల గుడి వీడియో మాత్రమే ఉంటుంది. భద్రకాళి వీడియో కోసం అయితే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మొత్తం చూడండి. అట్లనే మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అయితే మనము మన వెయ్యి స్తంభాల గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. వరంగల్ అండ్ హన్మకొండ దగ్గరికి అయితే మనమైతే వచ్చేసినాము. సో మీలో ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బస్ అయితే ఆగిపోయింది, మనం వచ్చేసినాము వెయ్యి స్తంభాల గుడి దగ్గరికి. సో ఈ వెయ్యి స్తంభాల గుడి యొక్క స్టోరీ ఏంటంటే, హన్మకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి వచ్చేసి శ్రీ రుద్రేశ్వర స్వామి టెంపుల్ ఆలయం అన్నట్టు. ఇక్కడ ఉండే శివుని రుద్రేశ్వర స్వామి అని అంటారు. ఈ గుడి వచ్చేసి మనకు 12వ శతాబ్దంలో కాకతీయుల రాజు రుద్రమదేవుడు నిర్మించాడు అనమాట. మనం అప్పుడు బుక్స్లలో చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు మన పిల్లలకు తెలియదు కాబట్టి మన పిల్లలకు మాత్రం చెప్పాలి. ఎందుకంటే మా పిల్లలకైతే నేను చెప్పినాను, ఎందుకంటే ఇది అప్పుడు కట్టడం కాబట్టి ఇట్లాంటి చారిత్రాత్మక కట్టడాల గురించి మాత్రం మన పిల్లలకు మనం చెప్పాలి. ఒకవేళ మనకు తెలియకపోయినా కానీ మనం సెర్చ్ చేసేందుకు దాని గురించి తెలుసుకొని మన పిల్లలకు చెప్తే కానీ వాళ్ళకి అవన్నీ తెలియదు అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట బుక్స్లలో చూసినాను, ఆ తర్వాత వర్షం సినిమాలో చూసిన ఈ వెయ్యి స్తంభాల గుడి. ఇప్పుడైతే నేను రియల్గా చూస్తున్నాను, నాకు మంచిగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ రాతి కట్టడం కాబట్టి అప్పుడు ఇప్పుడు ఆ రాతి కట్టడాలను చెక్కిన శిల్పులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కష్టం అనేది మనకు ఆ శిల్పాలు అదే ఆ రాతి స్తంభాలను చూసినప్పుడు మనకు తెలుస్తుంది. మనకు నార్మల్గా ఒక డ్రాయింగ్ వేయాలంటేనే కొంచెం కష్టమవుతుంది, వాళ్ళ రాయి మీద ప్రతి ఒక్కటి చెక్కడం అనేది వాళ్ళు ఎంత కష్టం అనేది మనకు ఆ స్తంభాల మీద మనకు తెలుస్తుంది. అది ఆ కట్టడం కూడా ఎంత బాగుందంటే అంత మంచిగా ఉంది. సో మీలో ఎవరైనా ఇప్పటిదాకా వెయ్యి స్తంభాల గుడి చూడకపోతే మట్టుకి వెళ్ళి వెయ్యి స్తంభాల గుడి అయితే చూడండి. ఇక్కడ ఈ వెయ్యి స్తంభాల గుడిలో శివుడు, విష్ణువు, సూర్యుడు ఈ ముగ్గురిది గుడి అయితే ఇక్కడైతే ఉంటుంది. మేమైతే ఓన్లీ రుద్రేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం, ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి ఇంకా నాకు మిగిలిన ప్లేసెస్ అయితే అంతగా తెలియదు. ఈ వీడియో చూసిన మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను, లొకేషన్ అయితే చూసుకొని ఈ గుడికి అయితే పోండి. సో ఈ వెయ్యి స్తంభాల గుడికి వెయ్యి స్తంభాల గుడి అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇక్కడ మొత్తం అన్నీ కలిపి వెయ్యి స్తంభాలు ఉంటాయి అన్నమాట. ఆ 1000 స్తంభాలు ఉన్నాయి కాబట్టి మొత్తం అన్నీ కలిపి 1000 స్తంభాల గుడి అని అయితే ఈ గుడికి పేరు వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ వరంగల్లో ఇంకా నేను ఏ టెంపుల్స్ ఏదైనా చుట్టుపక్కల టెంపుల్స్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే అది మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మళ్ళీ మమ్మీ వాళ్ళతోని మళ్ళీ వరంగల్ వచ్చేది ఈ 1000 స్తంభాల గుడిని చూడడానికి. మిస్ అయినాయని అప్పుడు కవర్ చేసి మళ్ళీ వీడియో తీసి మళ్ళీ యూట్యూబ్లో పెడతాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మాత్రం చెప్పండి. సో ఇక్కడ ఈ నందిని చూస్తున్నారు కదా, ఈ నంది వచ్చేసి ఏకశిలా నంది అంట. ఏకశిలా నంది అంటే ఆలయం ముందు భాగంలో అయితే పెద్దగా ఉంటుంది అనమాట. ఇది ఒకే రాయితో చెక్కబడిన నంది అనమాట. ఒకే రాయి మీద ఈ నందిని అయితే చెక్కినారు, అందుకే దీన్ని ఏకశిలా నంది అని అంటారు. సో మనకు ఆ నందికి ఎదురుగానే మనకు రుద్రేశ్వర స్వామి గుడి ఉంటుంది, లోపల శివుడు. సో చూస్తున్నారు కదా, గుడికి ఎదురుగా అయితే నంది ఉంటాడు, శివునికి ఎదురుగా ఎప్పుడు నంది ఉంటుంది కదా, నందికి ఎదురుగా అయితే శివుడిది రుద్రేశ్వర స్వామి అయితే ఉంటాడు అనమాట. ఆ రుద్రేశ్వర స్వామిని దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే అక్కడ నుంచి అయితే మన భద్రకాళి టెంపుల్కి అయితే బయలుదేరినాము. ఆ వ్లాగ్ వచ్చేసి నేను నెక్స్ట్ సెకండ్ పార్ట్లో పెడతాను. ఆ వీడియో వచ్చేసి భద్రకాళి టెంపుల్ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లానే లాస్ట్లో మేము ఈ 1000 స్తంభాల గుడి దగ్గర దిగిన ఫొటోస్ని కూడా యాడ్ చేశాను, ఎలా ఉందో చెప్పండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము ఆ స్వామివారిని దర్శనం చేసుకొని అయితే మేము నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి అయితే బయలుదేరాము. ఆ టెంపుల్ వచ్చేసి భద్రకాళి అమ్మవారి టెంపుల్. ఆ టెంపుల్ మనకి ఈ 1000 పిల్లర్ టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో పెడతాను. మొత్తం అంతా పెడితే ఫుల్ లెంతీగా ఉంటుంది. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి, వీడియో నచ్చిందా లేదా.